హాయ్ ఫ్రెండ్స్, ఈ పునుగుల కోసం అయితే 1.5 కప్పు మినపప్పు, 3 గరిటెల అట్లు పిండి ఉంటే సరిపోతుంది. ఇవి రాత్రంతా నానబెట్టేసుకున్నాను. మనం టిఫిన్స్కి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా, అందులో అట్లు పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలిపోతూ ఉంటుంది కదా. ఏ పిండి మిగిలిపోయినా ఇలా ట్రై చేయండి. 1.5 కప్పుకి 3 గరిటెల అట్లు పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా యూస్ చేసుకోండి, ఇబ్బంది లేదు. వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. వాటర్ మాత్రం వేయకుండా చక్కగా మిక్సీ పట్టుకోండి. పునుగుల కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా పట్టుకోండి. ఇంకా దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని 1 స్పూన్ అంతా చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. నానబెట్టేసుకుంటే పిండిని మనం ఇలా మిక్స్ చేసుకుంటే చక్కగా ఫర్మెంట్ అవుతుందన్నమాట. పునుగుల పిండి ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కలిపేసుకొని ఒక గంట పాటు పక్కన ఉంచేసుకోండి. అప్పుడు బాగా నాని పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది. మనకి పునుగులకి బాగా వస్తాయన్నమాట. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టుకొని దీంట్లోకి 2 రకాల చట్నీలు చేశాను. 5 టొమాటో 5 పచ్చిమిర్చి తీసుకొని చక్కగా కట్ చేసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను. 2 స్పూన్ల నూనె, 3 టీ గ్లాసుల వాటర్ వేసుకొని చక్కగా ఉడికించేసుకొని వాటిని మిక్సీ పట్టుకొని టొమాటో పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను. ఫుల్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను. చూడండి, పిండి అయితే చక్కగా ఫర్మెంట్ అయింది. నేనైతే బుజ్జి పునుగులు వేసుకుంటున్నాను. మీకు ఎంత సైజు కావాలో అంత వేసుకోండి. అంటే చిన్న పునుగులు వేసామంటే పిల్లలకి కానీ తినే వాళ్ళకి పెద్దవాళ్ళకైనా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇదిగోండి, పుట్నాలు పల్లీలు పచ్చడి కూడా చేస్తున్నాను. ఇవి క్వాంటిటీస్ ఫుల్ వీడియోలో ఉన్నాయి. అవి కూడా చక్కగా మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది. 2 రకాల చట్నీలు. ఇదిగోండి, పునుగులు అయితే నేను ఈ సైజులో వేసుకున్నాను. చిన్ని పునుగులు మనకి బండి మీద అమ్ముతూ ఉంటారు కదా, సేమ్ టేస్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా చట్నీ కూడా రెడీ అయిపోయింది. పుట్నాలు పల్లీల చట్నీ అన్నమాట. పక్కన టొమాటో చట్నీ అన్నమాట. 2 రకాల చట్నీస్తో పునుగులు ఎంజాయ్ చేస్తూ తినండి. ఎప్పుడు చెప్పే విషయమే, ఇంట్లో ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే, నా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా పునుగుల వీడియో నచ్చిందా? తినాలనుందా? అయితే త్వరగా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఈ రెసిపీ మాత్రం కామెంట్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.